మాదాపూర్ హెచ్ఐసిసిలో క్రేడాయి తెలంగాణ స్టేట్ కార్నర్ 2024ను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ అలాగే వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రేడాయి సభ్యులు వచ్చి ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించుకోవటం అభినందించదగ్గ విషయమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక తమ ప్రభుత్వ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వచ్చిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. క్రేడాయికు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేట్, మీ కన్స్ట్రక్షన్ ఎదగడానికి మా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఈరోజు నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. Hyderabad will be a global destination for investments. Hyderabad and all two-tier cities. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు కాబట్టి మీకు I want to give you a sense of assurance, sense of comfort as a representative of the Congress government now that we are with you. మీ రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడున్నా మీ వ్యాపారానికి, మీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి, మీ రియల్ ఎస్టేట్కి మా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పోటీ పడే విధంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతామని అష్యూరెన్స్ ఇస్తూ హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ విల్ బూమ్. యువర్ బిజినెస్ విల్ డూ వెల్. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.